ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆకాశమే నీ హద్దురా సినిమా చూసి నేను కూడా ఇన్స్పైర్ అయినా. ఫ్లైట్ అంటే హైదరాబాద్ పోవాలన్నా, మన పల్లెటూరులో ఎందుకుండవు? మన ఊళ్ళో కూడా ఫ్లైట్ ఉండాలి, మన ఊరోళ్ళు ఎక్కాలి. అందుకే ఫ్లైట్ టికెట్ రూపాయి మాత్రమే. సో ఇది బేసిక్ గా ఢిల్లీ, ముంబై, కలకత్తా ఇట్లా ఉండదు అనమాట. మల్లెపల్లి, ఉప్పల్, ఏపీసీ క్రాస్ రోడ్. సో ఇట్లే ఉంటుంది మనంతా. పైలట్ వచ్చిండు. ఎయిర్ హోస్టెస్ ఏది? నమస్కార్. నీ ప్యాసింజర్ పాడుకో, బోర్డింగ్ పాస్ చూసుకో. ఏండే రూపాయి ఫ్లైట్ ఇదేనండి? ఫ్లైట్ రూపాయి కాదండి, జర్నీ రూపాయి. ఎడ కూర్చోవాలి చెప్పండి, మళ్ళీ ఓవర్లాప్ అంటారు. ఎక్కడికి? ఫ్లైట్ లోకండి. మీరు ఎక్కాల్సింది ఫ్లైట్ లో కాదరా, DCM లో. నా కొడుక్కి ఫ్లైట్ ఎక్కాలని చాలా కోరికండి. ఓ కూసోరి బిడ్డ, నువ్వు అటు కూర్చో. యూ నిగ్రో. ఇంతకు నువ్వు ఎవరు? కెప్టెన్. కెప్టెన్ ఇదే కోటిలో అడిగితే 100 చెప్పిండు, ఇప్పుడు 10 అంటున్నావు ఏంది? అది కాదా, నేను కెప్టెన్. ఓహో, నువ్వు కెప్టెనా? ఇప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అందరు బంద్ చేసిరా? దేనికి? కెప్టెన్, క్రికెటర్. క్రికెట్ కెప్టెన్ కాదరా నేను, ఈ ఫ్లైట్ కి కెప్టెన్. సీట్ ఎక్కడ సార్? ఆన్లైన్ బుకింగ్ చేసిన సార్, బట్ అది చూపించట్లేదు. ఎక్కడ? ఓ షిట్. ఆన్లైన్ అయితే రూపాయి, డైరెక్ట్ అయితే ₹1,00,000. లక్ష ఎందుకు సార్? అక్కడ సీట్ ఖాళీ ఉంది కదా సార్. నో, వి కాంట్. ప్లీజ్ 1 lakh. వెల్కమ్ టు అచ్చమ్మ ఎయిర్లైన్స్. అచ్చమ్మ? అదే అచ్చమ్మ. రెడీ? ఇదేదో బాగుంది. ఒక నిమిషం. మీ నేమ్? అచ్చమ్మ. వాట్ అచ్చమ్మ? అచ్చమ్మ. ఓకే. మిర్రర్ ఉంది కానీ నాకు ఏం కనబడతలేదు. నాది నేను బ్రో సేమ్ నాలాగానే ఉన్నావు. మా ఇంటికైతే రాకు, నాకు పెళ్ళైంది. నువ్వా నేను అర్థం కాదు మళ్ళీ మా పిల్లనికి. यात्रियों कृपया ध्यान दें, गाड़ी संख्या 0000 जाने वाली फ्लाइट टेक ऑफ होने के लिए सिद्धंगा है. యాత్రికులందరూ విమానం ఎప్పుడైనా యాక్సిడెంట్ అవుతా అంటే నీళ్ళల్లో క్రాష్ ల్యాండింగ్ చేయాల్సి వస్తే కింద జాకెట్లు ఉన్నాయి, అవి ధరించాలి. ఇవే సార్ ఆడల జాకెట్లు ఉన్నాయి. నా పిల్లని ఉతకాలి, అందుకే తీసుకొచ్చిన. పల్లె ఇప్పుడు నీళ్ళలో ల్యాండ్ చేస్తాం కదా, వాటర్ ఉంటది, జర ఉతుకుర్రి. ఏ సార్ జాకెట్లు ఇచ్చి ఉతుకురు గితుకురు అంటారు? ఒకవేళ మన ఫ్లైట్ లో 2 ఎమర్జెన్సీ డోర్స్ ఉన్నాయి, మీ గడ్డపారం లేపండి ఒకసారి. ఆ గడ్డపార తోటి కిటికీలు బద్దలు కొట్టుకొని బయటికి పోవాలి. మీ కుడి వైపు ఒకటి ఉంటది, ఎడమ వైపు ఒకటి ఉంటది. ఓకే సార్. రెడీయా? రెడీ సార్. స్టార్ట్ చేయండి సార్. లేట్ అయింది ఇప్పటికే. అందరు ఉన్నారు. सीट बेल्ट लगा रे, गधे के बच्चे. లాగు, స్టార్ట్ చేయాలి. ఈ మాడిఫై ఫ్లైట్ అలే కూడా ఆటో అర్థం అవుతుంది. లాగు. ఏమై సార్? ఫ్లైట్లు పోతాయి. రెడీ సార్. నువ్వేంద్ర బండి టైర్ లేపినట్టు లేపుతున్నా, కింది తిప్పుతున్నావు. నువ్వు బండి ఆకాశంలో ఎవరు స్పీడ్ బ్రేకర్లు పెట్టిర్రు? ఒరే నువ్వు ఏరోప్లేన్ నడుపుతున్నావు, బండి నడుపుతావు, మెల్లగోరా నాయన. ఇప్పుడు మనం గాల్లో ఉన్నాం, ఎంజాయ్. సీట్ బెల్ట్ తీసేయచ్చు. నేను ఇక్కడ కూర్చోను, నాకు భయం అవుతుంది. నీ పక్కన రా బిడ్డ. ఒక పక్కకు వచ్చింది, ఈ పక్క వెయిట్ ఎక్కువైంది. ఈ పక్క ఎవరెవరో చూడరా. ఇప్పుడు లెవెల్ అయింది. అటు ఓకురా, నువ్వు ఫ్లైట్ వంగుతాంది. బిడ్డ నేనే వస్తాను బిడ్డ. బండ వచ్చినాడా? నువ్వు ఇక్కడే ఉండు. ఏ పల్లి శనక్కాయ పల్లి. సార్ ఈ రైల్వే స్టేషన్ లేకుంటే ఫ్లైటా? ఎవరిని మనం తింటే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఏర్ హెట్ సార్ పల్లి ఏవద్దండి. 2000. సార్ తిన్నావా సార్? అరే నువ్వే నోట్లు వేసి 2000 అంటే సార్. అరే ఎంగిల్ చేసినావు సార్, ప్లీజ్ 2000. తెరైతే రేట్ పెరుగుతుంది 3000. ఫ్లైట్ టికెట్ ₹1 సార్. అరే ఏమున్నారా, నాకు అర్థం కాదు. అచ్చమ్మా షో మీ ఎవరు మూతి ఓని అంటారా నాయన, లేట్ అవుతుంది.
అని పెడతావు కుక్క మూతిలాగా. ఇప్పుడు రాబోతున్న స్టేషన్ ఉప్పల్ చౌరస్తా. ఏ మల్లేష్ పోతాం. ఒరే వాడు వర్రా, వీడు చేయుపుతా వాడు చేయుపుతాడు. ఇప్పుడు స్టేషన్ అమీర్ పేట్ మీద నుంచి ఫ్లైట్ వెళ్తా ఉంది. ఇన్ని స్టేషన్ కట్టరే. ఇప్పుడు స్టేషన్ యాదగిరిగుట్ట, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి గోవిందా. పడుకుంటాడు ఏంటండి? పడుకుంటే ముందరికి వెళ్తుంది. పడుకున్నాడు కాస్త చూడండి. ఏం చేస్తున్నావు భయ్యా? ఇప్పుడు లారీలో పోతే ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం, డాబాకాడ ఆగుతాం. అందుకే నేను కూడా సైడ్ కాపీ అనుకున్నా. ఇది ఏమనుకుంటున్నా, ఏరోప్లేనా కాదా? నాకు అర్థం కాదు. అప్పుడు నేను చూస్తున్నా ఏరోప్లేనే. గుద్దుకుని చచ్చిపోతాం రా. అరే ఏం మనిషి ఉన్నదా నాకు అర్థం కాదు. కాదు భయ్యా, డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టిరేంది పైన? నేను తాగినా కొంచెం జర ఎక్కువైంది నాకు. నువ్వు తోలు. కాదన్నా, డ్రంక్ అండ్ డ్రైవ్ పైన ఎందుకు పెట్టిర్రు? ఇప్పుడు భూమి పైన తాగి అందరు గాల్లో పోతాంటారు, కార్లలో బైక్లలో. అవునవును, అందుకే గాల్లో పెట్టిరు. జాగ్రత్త, మీరు పడుకోండి సార్, నేను చూసుకుంటా. పక్కనే ఉంటా. కొండ నో లెఫ్ట్ స్ట్రైట్. ఇట్లా కాదు, కొండ ఉందే. కొండ యా విజయ్ దేవరకొండ. కొండ కాదు, కొండ ఉంది ముంగట. కొండనే కొండ. యా బేబీ ఆనంద్ దేవరకొండ. కొండ కాదే, కొండ ఉంది, చచ్చిపోతాం గుద్దుకుంటే. తిప్పు. కొండ. యా దట్ హన్మకొండ. అత్తమ్మ, కొండ ఉంది, గుద్దుకొని చచ్చిపోతాం. లెఫ్ట్ రైట్ తీసుకోవే. నో ఓన్లీ స్ట్రైట్. అదేంద్రా, కొండ ఉందంటే ఏం చూడు, అక్కడ చూడు. వావ్, వెరీ గుడ్ వ్యూ కాదురా, కొండ. నా గుద్దుకొని చచ్చిపోతాం రా. కొండమా? ఓ షట్. అరే ఏమైంది? రెక్కలలో ఫ్యాన్లు తిరగట్లే. మరి ఏం చేయాలి? 1 minute, అది తీసుకో. ఆ ఫ్యాన్లు పని చేయకపోతే ఇవి ఉన్నాయి కదా. కాదు భయ్యా, కొండ ఉంది భయ్యా. టెన్షన్ తీసుకోకు. గుద్దుకొని చచ్చిపోతాం. మేడం నమస్తే. నమస్తే, తీసి పక్కన పెట్టు. ఇంకో పెట్టేసి. ఏం చేస్తున్నావు? నమస్తే, పక్కన పెట్టు. పూని బతుకు. ఆగురు, మీరు ఎప్పుడు మీరే మాట్లాడతారా? ఒక నిమిషం ఆగు. ఇది తీసుకో అన్న, నువ్వు ఇది తీసుకో ఒకసారి. ఇంకెన్నిసార్లు తొక్కేస్తారన్నా? ఒకసారి చెవులు మూసుకో. అరే మన వినిపిస్తుందా? వినిపిస్తలే. చెప్పుడు మాట వినొద్దురా. నాకు ఆకలేస్తుందిరా. నీకు ఆకాలు వేస్తే నాకు ఈ కాలు వేస్తుంది. నేను చెప్పిన. అరే ఆయనైతే కొట్టు, నిన్నైతే చంపారా. భూమి బతుకు. ఇంకా మండి మామా ఏమైంది? మామ చచ్చిపోయిండే. ఏ అమ్మా, నీ ఎందుకు ఏడుస్తున్నావు? తాత చచ్చిపోయిండ్రా. ఒకసారి సాయంత్రం లోపు. అది కాదురా, తాత పోయిండు. అరే మొన్న లక్ష్మణ దగ్గర రాలే, మన పుల్లమ్మ దగ్గర రాలే, ఇప్పుడు వసతి. ఏమైందత్త? తాత చచ్చిపోయిండ్రా. చచ్చిపోయిందా? ఏ ఎందుకు ఏడుస్తుర్రా? ఏడువగరా. ఏ నేను ఏడ్చలే. అరే అయినా 2 రోజుల తర్వాత చచ్చిపోతే బాగుండే రాయుడు. దేనికి రా? పింఛన్ పైసలు వస్తుండే అట్లా. బతుకు. అరే మన ఊరోళ్ళందరికి చెప్పినావు కదా. చెప్పినా. మన యూత్ లీడర్. అరే అశోక్ ఫోన్ చేయి. అశోక్ ఫోన్ చేయాలా? ఒక్క నిమిషం. ఐలేయ సావుకి రారండి వేడుక చూద్దాం. సావుకు పిలుచుడేంది? ఇంద్రజ గారు అనుకుంటా. అంటే ఆర్టీ పార్టీ వాళ్ళు అడిగిర్రు, కొంచెం ప్లేస్ ఖాళీందని చెప్పి అలా ఫోటోలు ఏమైపోయి అవి నిజంగా వేసిర్రు వాళ్ళు. తాత లేపు. నేనేం లేపుతాం? ఒక్క నిమిషం ఆగన్నా. అది రెస్పెక్ట్ అంటే. అదే బేసిక్ గా ఇది ఉండాల్సింది ఇక్కడ కాదు, అక్కడ నుంచే తీసామయ్యా. ఇదిగో అంటే బేసిక్ గా మన ఊర్లో స్తంభాలు పడ్డాయి, అవును, లైట్లు పడ్డాయి, అవును, బ్రిడ్జి పడ్డది. అవన్నీ ఏడబడ్డాయన్నా? గాలివానకు మనం పడ్డాయి కదా. అన్ని వన్నా కూడా బాధపడను నేను. ఐలయ్య పడ్డాడయా, ఇది చాలా బాధగా ఉన్నది నిజంగా. అన్నా ముసళ్ళు వస్తుంది, ముసళ్ళని తోలుకొస్తానే పాపం. అప్పని చూస్తా ముసలు చచ్చిపోయింది. అయ్యో, ముసలి ఇట్లా పోయింది. ఏంది వచ్చింది కదా మందురా. తీసుకో.
బిర్యానీ రా శవం తెచ్చిన స్మెల్ వస్తుంది. నా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, సో ఆడికి వెళ్ళి తీసుకొచ్చిన. శవం కింద ఐస్లో పెట్టిన బీర్ నాకు ఇస్తారా మీరు? అట్లా కొడుతుండు, నేను స్టఫ్ చెక్ చేస్తా కదా. అరే అన్న వచ్చింది, స్టఫ్ అని నీరా నాయన. మంచి స్టఫ్ రా, ఇది హైలైట్ ఉంటుంది. ఇదే రూపాయి బిల్ వచ్చింది. సారీ అన్న, ఇక్కడది ఇది. ఏదైతే నేను దూడకు వేసుకుంటూ లోపలికి పోతే అవి. అవునన్నా. ఇప్పుడు మన తాత ఉన్నాడా, తాత వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన వచ్చేదాకా ఆయన పోడు. మల్లయ్య మల్లయ్య ఐలయ్య లేడే, చచ్చిపోయిండు. ఆయన చెప్పిన గంట వస్తావురా పోకరాడు పోయినాడు. ముసలోడు చచ్చిపోయాడు అని చెప్తున్నా, చచ్చిపోయిండు. ఎవడన్నా చచ్చిపోతే డాన్స్ ఆడతాడా, ఏడతాడు కానీ. కింద అగరబత్తిలు పెట్టినవాడు. ఐలయ్య లేడు కాబట్టి అవును. ఇప్పటి నుంచి పింఛన్ నాకేస్తుంది కాబట్టి అంది. ఏందే అదే ఏం లేదులే. సావుకాడు ఏముండాలి, ఆత్మ ప్రశాంతంగా కళ్ళకి ఎక్కి ఇట్లా వాళ్ళ స్వర్గానికి. అట్లా నేను ప్లాన్ చేసిన వెనక్కి వారి ఐలయ్య చచ్చిపోయినా కాబట్టి ఆయన కోసం పాటల కార్యక్రమం ప్లాన్ చేయడం జరిగింది. ఒకసారి మన సింగర్ గోపాల్ గారు రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. మరి ఐలయ్య చచ్చిపోయింది కాబట్టి ఐలయ్య సంతాప సభకు విచ్చేసినటువంటి మీ అందరికి కళాబంధనాలు తెలియజేసుకుంటూ మంచి పాటతో ఈరోజు ఐలయ్య చచ్చిపోయారు కాబట్టి ఆయన ఆత్మశాంతి చేకూరాలని చెప్పి ఒక మంచి పాట, ఇట్లాంటి పాటలు పాడాలి చూడు. బస్ ఎక్కి సచ్చావో, బండెక్కి సచ్చావో, కారెక్కి సచ్చావో, లారెక్కి సచ్చావో, బస్ ఎక్కి సచ్చావో, బండెక్కి సచ్చావో, కారెక్కి సచ్చావో, లారీ ఎక్కి సచ్చావో. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మ తదా జరిగే తదా ఏడుక కల్లార చూడ. ఏంది నువ్వు? అట్లా కాదు, ఆయన పాట పాడితే ఆయన కోసం రక్తం మరగాలి. ఓ కదిలే కాలమా బిడ్డా కాసేపు ఆగుమా, కదిలే కాలమా కాసేపు ఆగుమా, కదిగే వాడుక కల్లార చూడరా. గుగరి ఏం వాడినరా? కదిలే కాలమా కాసేపు ఆగుమా, కదిగే వాడుక ఏం పాడు? కదిలే కాలమా కాసేపు సగం సగం బాగా చచ్చిపోయినట్టున్నాం. నీకు కదిలే కాలమా తప్ప ఇంకేం రాదు. ఇప్పుడు చచ్చిపోతే ఏం పాడతారు? హరికథలు బుర్రకథలు అది కావాలి కదా, దట్ ఈజ్ వి వాంట్. అంతేనా? అంతే. కదిలే కాలమా కాసేపు ఆగుమా, కన్నానా దేవననా జరిగే ఏడుక కల్లార చూడరా, కల్లార కదిలే కాలం తప్ప ఇంకో పాట రాదా? ఏ ఇంత తేడాగానే ఉన్నామేంద్రా? కదిలే కాలమా కాసేపు ఆగి జరిగే ఏడుక కల్లార చూడరు, కదిలే కాసేపు. ఒక పాటతో కంప్లీట్ చేస్తా, అది కూడా ఎల్లుండి కార్యక్రమం గురించి. వాషింగ్ పౌడర్ ఎల్లుండి తాత కర్మ, అందరూ రావాలి తినేసి పోవాలి, చుట్టాలందరూ ఎక్కడున్నా ఎల్లుండి రావాలి. వాషింగ్ తాత తాత ఇప్పుడు మళ్ళా చచ్చిపోయిందంటే ఇప్పుడు కాని పని, ఇప్పుడు పార్ట్ 2 చేయాల్సిందే. అరే భాస్కర్, ఈ పొద్దుగాల గిడికి ఎందుకు అమ్మన్నావురా? మా బావ ఎక్కడ అమెరికాలో ఉంటాడు. మా అమ్మకి మా బావ అంటే ఇష్టం లేదురా. ఎందుకు అడుగు? ఎందుకు లేచిపోయిందిరా అమెరికాకి. మా అయ్యకేమో మా బావ అంటే ఇష్టం. 5 సంవత్సరాల తర్వాత వస్తుండు, మా బావ దొరకరా అని చెప్పిండు. ఇప్పుడు ఏమైతుంది ఏమో, ఎయిర్పోర్ట్ కోదా. ఇప్పుడు వచ్చినావా? లేదురా, 20 రోజులు వచ్చి అక్కడ దాక్కుని మా బొమ్మది కడతారని చెప్పి చూస్తాను. ఇట్లా నువ్వు చెప్పొచ్చు అప్పుడు 20 రోజులు. ఈ అబ్బాయి ఇప్పుడు బస్సు దిగుతాను మళ్ళీ అంటావు. ఒక 2000 చేంజ్ ఇస్తా. ఇగో ఏది బావ 4 రూపాయలు ఇచ్చినావు? చెప్పినా కదా చేంజ్ ఇస్తా అని చెప్పి. నాకు 2 రూపాయలు ఇరా. అడుకొచ్చినట్టు అడుకొచ్చినట్టు నువ్వు బాదా.
బావా అత్త నీ మీద మస్తు కోపం ఎంత రేయ్ ఇప్పుడు నీకు పోవద్దు ఎందుకు రూల్స్ అతిక్రమించకూడదు మనం. మరి ఇప్పుడు ఎట్లా బావా? తమ్ముడు నువ్వురా ఎక్కువ 4 వేలు వచ్చుపా 4 వేలు వచ్చుపా. పోని పోని. అయ్యో ఇంట్లో పని చేసేసరికి మొత్తం ఆగం అవుతుంది. ఏయ్ యువతే ఈడ చెత్తేసింది పొద్దున మొత్తం ఊక్తే యువతే ఓ ఒగలాడిదానా ఏ ఇటున్నానే ఏ కళ్ళేమనే ఇటు కనిపిస్తలే. చెత్త పడేసింది ఇంటి ఎదురుగా. ఓయమ్మో చెత్త నాము మొత్తం కనిపిస్తలే చెత్త ఎవరు నువ్వు వేసి మళ్ళీ ఎక్కువ మాట్లాడుతున్నావేంది? ఏ నీకు గడ్డం పెరిగిందని బుద్ధి పెరగలేదే. నీకు ఇట్లా కాదే నా మొగుని చేసి నీ చెమడలు అన్ని ఒలిపిస్తావు. డైలాగ్ ఉంది నీ. మా అయ్య చెప్పింది మేడం బిడ్డ నువ్వు ఆడదానివే కానీ మొగన్ లెక్క బతకాలని అందరూ గడ్డం పెంచిన నీకేమైతుంది? ఏ మల్లేష్ ఏమైందే ఏమైతే దాని చూడు మంచిగా ఉన్నది మంచిగా ఉన్నది కాదురా. చూడు ఇంటి ముంగ చెత్తేసింది చెప్పు దానికి. నువ్వు ముందుగా మీసాలు పెంచా నాతో మాట్లాడుతావు మొగన్ లెక్క మీసాలు పెంచు. ఏమైంది తిడుతుంది మొగలు కదా తిడుతుంది. ఎట్లా పని చేసుకున్నావురా ఎట్లా పడికి దాని ముంగళ నన్ను అనరాని మాటలు అన్నావు. లోపలికి రా. ఏ మల్లేశా నీ పెండాం గట్లా మాట్లాడుతుంటే నోట్ల బెల్లం గడ్డ పెట్టుకున్నావా? నన్ను రూమ్ వేసి నన్నే కొడుతున్నది. మొత్తం చెమట వస్తుంది పని చేయవేం చెయ్య. నువ్వు ఎంత మంచివనివే నాకు అర్థం కాదు. చిల్లరు నేను నీ దగ్గర నేను కాపాడు కలుపుతాను. వచ్చింది అయ్యాలి. ఏం చేసినావు చిల్లర అడిగింది లేవని. నీ దగ్గర పైసలే ఉండవు పనికే చిల్లర ఎక్కడివి అంటే పొద్దుల నీ పర్సకి తీసుకున్నా. నా పర్సులోకి వెళ్ళి తీసుకున్నా. గుండెలు దాన్ని చెయ్యి పట్టుకొని మా ఏంద్రా ఈడును అమ్మ అమ్మాయి ఇప్పుడు ఒక మంచి షాకింగ్ న్యూస్ చెప్తా. ఏంద్రా చెప్పు. బావా నేను ఎందుకు తీసుకొచ్చినవరా అత్త ఏ నీతో మాట్లాడను రా. నేను సిగ్గుండాలి ఇంతకన్నా సొంత కూతురు పట్టుకొని లేపుకొని వెళ్ళిపోయాను. ముఖం సేమ్ బండల్ మా ఇంట్లో కూడా వేసినాం అలసిపోయి వచ్చిన ఆకలి అవుతుంది. అయ్యో బిడ్డ కూస అత్త అన్నం పెట్టు. చికెన్ కూడా వేసినావా? అవు అత్త అన్నం పెట్టు. లేదు లేదా చికెన్ వండినావా? లేదు చికెన్ లేదు. చికెన్ తినేసుకోలే. చికెన్ లేదన్నది అత్త. ఎందుకులే నేను తీసుకొట్టుండి. బాగా ఎట్లుంది? అల్లుడు 2 ముక్కలు ఉన్నాయి చూడు. లేదు అమ్మాయితో బొక్క ఉంది. బుక్ ఏం చేసుకుంటలే కానీ అంటే చికెన్ అడిగినా అల్లుడు నోట్లో చూడకే. చికెన్ ఏది నాకు తెలియదు నాకు తెలియదు చికెన్ పెట్టాలని. నువ్వు మంచం కావాలి కదా. ఓ అమ్మా దా పండుకుందాం డాడీ డా. యా బ్రో యా కంపల్సరీ yes I'm coming tomorrow yes. నాకు పని ఉన్నది ఇప్పుడు. ఇట్లా ఏంది మామ తిరుగుతాను ఏమైనా కావాలనా? ఏం అల్లుడు ఇంకా వండుకోలే. లే టైం పడుతుంది. పని చేసుకో. టెన్షన్ అవుతాను. ఏమే ఏది హడి కుక్క కాదు నేనే. దోమలు కుడుతున్నాయేమో లోపల ఉందా. అత్త ఏంది దోమలు కుడతానే. దోమలు కుడుతున్నాయంట దానికి. దోమలు కుడుతున్నాయంట పోవాలనా? దోమల ఎఫెక్ట్ ఏమో కానీ పొద్దునైంది పోయి బ్రష్ చేసుకుందాం పర్రి. మేడం ఎవరైనా మంచిగా ఉంటే నాకు తోసేది మేడం. ఎవరింటో నన్ను పుల్ల పెట్టకపోతే నాకు మనసే పట్టదు. ఉన్నావా అనే ఓ మెంటల్ దానా? ఇటు ఏమైందే? గిడ రాత్రి వన్నా నా ఫోన్ పెట్టుకున్న పక్కన అల్లారం రావాలి కదా. మరి ఫోన్ అడిగిపోయింది. నీ ఫోన్ పోతే నన్ను ఎందుకు అడుగుతున్నావే? మా ఇల్లు ఎటు దిక్కు? ఇటు దిక్కు. మీ ఇల్లు ఎటు దిక్కు? అటు దిక్కు. మరి పక్క పక్కన వాళ్ళకి తెలుస్తుంది కదా ఏమైనా. ఏది పోయినా అయితే నీ మూడు మొన్న పోయినా నాకు తెలుసా ఈ దౌడలు వలుగుతాయి.
నువ్వు నిజంగా మైలేజ్ కానీ పెన్లామే అయితే నీ ఫోన్ లోపల దొరుకుతుంది తీసుకురాపో. నా ఫోన్ కానీ దొరకపోదా బిడ్డ నీకు ఉంటుంది చూడు. ఓ అల్లుడు గడ్డం అండి ఈ ఫోన్ పట్టుకోమని బకెట్ తెచ్చుకుంటా బాత్రూమ్. ఎవరు అల్లుడు ఇది? గడ్డం అండి ఇది. నా పరువు దీనికి వచ్చినమ్మ అమెరికా నుంచి. అమ్మో ఏం తెగించిర్రే ఇద్దరు కలిసి. నువ్వు ఫోన్ తీస్తావు నీ అల్లునికి ఇస్తావు. మొగుడా మొగుడా దా దా బిడ్డ దా. నన్ను అన్ని మాట్లాడుతుంది ఈ భార్గవాన్ వల్ల. నీ అల్లుడు నీ ముద్దులాల్లుడు ముద్దులాల్లుడు దమ్ముంటే నన్ను కొట్టు. నిన్ను కాదు అసలు నీ వల్ల కాదరా. నీ వల్ల నో నో ఇట్స్ నాట్ మంకీ ఇట్స్ మై అత్త అని వెళ్ళిపోమని చెప్పు. నీ అల్లుడు వల్ల ఈ రోజు మాకు కొట్లాట అయింది. ఏమే దెబ్బలు తాకినాను. ఎంత మంచిగా ఉంటామే అమ్మ, ఒకటే సీరియల్ చూసుకుంటా. ఏమే దోమలు కుడుతున్నాయి లోపల. పో నువ్వు పోయేసి వస్తా. చూసుకుంటుండు కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టు. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఓ రాజు, మొన్న నీ పెళ్లి ఫిక్స్ అయిందంట కదా, మళ్ళీ ఎందుకు క్యాన్సిల్ అయింది? దాని వల్లనే అయిందిరా బాయ్. ఓ తాత ఏమైంది? ఇప్పుడు పొలంలో విత్తనాలు నిలుతే ఏం చేస్తాం? చల్లుతాం. ఊరు రోజు అల్లిన ఏమైంది? ఆ పిల్లిని చెల్లైంది. నీ పెళ్లి సంబంధాలు మొత్తం క్యాన్సిల్ అవుతున్నాయి అంటున్నావు ఈయన వల్ల. ఇక నీ పెళ్లి చేసుకోవా? ఎందుకు చేసుకోండిరా? 50 పెళ్లి చూపులు పోయిన ఊరు వల్ల ఈ చుట్టాలు ఉన్నారు ఆడ. అందుకే వాళ్ళు చుట్టాలు లేని ప్లేస్ నాకు తెలిసింది ఒకటి ఉంది, ఆయనకి ఫోన్ చేసి మాట్లాడతావు. చెయ్యి. హలో, ఏడున్నావు అంటున్నా? మళ్ళీ ఇంటికాడే ఉన్నా. అయ్యో మావనుకో పెళ్లి సంబంధం మాట్లాడినావా? మాట్లాడినా. సరే మరి వస్తున్నాం ఊరికి. రారి. సరే. రే లొసురు ఇటు కూర్చోరి. ఏడనా ఇంకా ఏడికి తీసుకుపోతావా? ఇంకెంత దూరం తీసుకుపోతావు? రాజు చెప్పినా వచ్చినాం. పెళ్లి కూడా బేబీ ఫ్యామిలీ కటింగ్ బాగున్నది. బేబీ ఫ్యామిలీ 40,000 పెట్టి బిగ్గి పెట్టించినాం, పెళ్ళి అయితే లేదు. నిన్ను అడిగిండా? నువ్వు గమ్మున మూసుకొని కూర్చో. సరే ఇలా రాదా? అత్తది. నమస్తే అత్తయ్య. అత్త కాదు పెళ్లి కూతురు స్టాచ్యూ. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. కాదే రాదు, నువ్వు మధ్య డాన్స్ చేసినావు కదా, డ్రీమ్ సాంగ్ అనుకున్నావా? మేము మొత్తం చూసినాం. సరే గాని పిల్లగాడు ఏం చెప్తాడు? ఇది రాజమండ్రి బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ మీద అటు ఇటు పోయేటోళ్ళు ₹1, ₹2 ఎత్తారు కదా, వీటిని ఐస్కాంతం వేసి ఇట్లా గుంజుతుంటాడు. ఏంది వచ్చినప్పటి నుంచి అమ్మాయి ఉట్టేనా కూర్చుంటుంది, నడవనికి రాదా? ఎందుకు రాదు? ఉరుకుతుంది. మన మల్లేష్ గంత లేచిపోతే 10 మంది మొగలు వినా కూడా దొరకలే. పిల్ల కావాలా? పక్క కావాలి. కాదు లేచిపోయినా అంటుంది. ఇప్పుడు వచ్చిందిగా. ఓకే, పాజిటివ్ థింకింగ్, గుడ్. పిల్లకి పాటలు ఏమన్నా వస్తాయా? ఎందుకు రావే? మల్లేష్ గాంతో, సురేష్ గాంతో, గిరిగాంతో మొత్తం చెరువు పొంట్ల, చెట్ల పొంట్ల, ఆటలు పాటలు, బాబా చరిత్ర వేరు, కథ వేరు. దాన్ని ఓ పెద్ద మనిషి, నేను ఊర్లోకి వచ్చినప్పుడు ఈమె మీద కేసులు ఉన్నాయని చెప్తు, నిజమేనా? అవేం చిన్న కేసులే, అవి పెద్ద కేసులేం కాదు. అది ఇప్పుడు నువ్వు బిర్యానీ షాప్ లో పని చేస్తావు, బిర్యానీ మిగిలింది, ఏం చేస్తావు? ఇంటికి తీసుకోపోతాం. అది బంగారు షాప్ లో పని చేసింది, బంగారు మిగిలింది, ఇంటికి తెచ్చుకున్నది. 2 కేసులు ఉన్నాయన్నారు, మరి రెండోదేంది? బండి పైన పోతా అంటే చేయి ఖాళీగా ఉన్నది, సరదాగా ఒక చైన్ లాగింది, గంతి. కాదు, నాకు అప్పటి నుంచి ఒక డౌట్ వస్తుంది, ఈమె మొహం ఎందుకు ఇట్లుంది? అంటే జర లాగిర్రు ఊర్లో పోరగాళ్ళు, క్యూట్ ఉంటది కదా, లాగి సాగినాయి. అంటే చిన్న పిల్లలు అనుకుంటా. లేదు పెద్దలే. పెద్ద మనిషి, ఈ పిల్లని చూస్తుంటే ఇంతకు మంచిదేనా? సర్టిఫికేట్ ఇచ్చిర్రు మంచిదని. ఎవరు? మల్లిగాడి గిరిగాడు. సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చిర్రు? అరే ఇరానే, ఇప్పుడు స్పోర్ట్స్ పోతాం, స్పోర్ట్స్ లో అయితే సర్టిఫికేట్ ఇస్తారు, అరే మంచి ఆటగాడని చెప్పి అది ఇచ్చిర్రు. నీకు సర్టిఫికేట్ కావాలా, పిల్ల కావాలా? నాకు పిల్లనే కావాలి. మరి కూర్చోరి. కాదు పిల్లగా నిల్చో.
ఒక ట్రైన్ పోతుంది కదా ఇది. నేను పిల్లతో మాట్లాడదాం అనుకుంటున్నా. నీ యొక్క దగ్గర రాకు, పెద్ద గోధుమ పిండి ముద్ద ముఖం మీదకి వచ్చినట్టున్నది నాకు. జర దూరం ఉండు. పెద్ద మనిషి ఆ. జర మావాడు ముచ్చట ఏ వస్తుంది ఏం కదా దానికి అలవాటే పో. కొంచెం దూరం ఉండు, కొంచెం ఆడదాంతి సిగ్గువాడు కొంచెం. అవు నీకేమన్నా బయట ఆస్తి పాస్తులు ఏమన్నా ఉన్నాయా? లచ్చయ్య గారి భూమి నాదే, ఎల్లయ్య గారి భూమి నాదే, అన్ని భూములు అయ్యి. సెట్ ఈ భూములు ఎడికెళ్ళి వస్తాయి మీకు? ఏ రాసి ఇచ్చారు గిఫ్ట్ ట్యాక్స్. ఇంతకీ ఇప్పుడు ఏం పని చేస్తుందిరా? అరే కూర్చొని మాడదాం. పిల్లగానికి ఏమన్నా అలవాట్లు ఉన్నాయా? ఉన్నాయి. మా పిల్ల కూడా అంతేనే తాగుతుంది. ఆహా మంచిదే. ఉత్త పెంగు తాగని చెప్పి 2 పెగ్గులు ఎత్తది తాగిన తర్వాత ఏదో అంత పిరికెడు తంబాకు దౌడకు పెడుతుంది. తర్వాత ఏదో టైం పాస్ కి ఒక 2 సిగరెట్లు వెలిగిస్తుంది. ఏ, ఛీ. మళ్ళా పిల్ల మంచిదే, చాలా ఎంత మంచిదంటే జ్వరం వచ్చింది అనుకో డాక్టర్ తానికి పోదు, గది ఇంజక్షన్ వేసుకుంటది. ఇంజెక్షన్ కావాలా పిల్ల కావాలా? పిల్లనే కావాలి నాకు. కూర్చొని సావు మరి. ఇవన్నీ కాదు మావాడు ముచ్చట పడతాడు. ఆ. ఏందంటే ఇక పెళ్లి ముందు ఇక ఇవన్నీ ఫార్మాలిటీస్ మారినాయి కదా, జర డేటింగ్ పోతా అంటాడు. సరే 1 డే డేటింగ్ వి విల్ ప్లాన్. యా ఒకసారి మాట్లాడుకుంటాం. మాట్లాడుకోండి. కాదు నాకు డేటింగ్ అంటారు, నాకేమో ఫస్ట్ టైం. మరి నీకు? నాకు అలవాటు. తరువాత రోజు కమాన్ రాజు కమాన్. ఏం రా మ్యాచ్ 1 డే ఐపీఎల్ అవుతుంది ఇడా? ఏం చూస్తుర్రు? డేటింగ్ చేస్తారు కదా. అవును. మేము కూడా చూస్తాం. దానికి మీరెందుకు రా? ఏం కాదు చూడండి. ఆఫీస్ టైం అయింది కదా. ఆగో! బయటికి పోతేనే పిల్లం ఎదురు రావాలి. ఓ జాగ్రత్త, గుద్దితే మళ్ళీ ఆడబడతావు. బాయ్. అంతేనా అవే? ఇంకేం చేయాలి మరి? 4 మీద కిసి పెట్టవా? దా. బాయ్. సర్లే కానీ నువ్వు ఆఫీస్ పో. సరే పో. ఆగో! స్నానం చేయకుండా పోతావు ఆఫీస్కి? స్నానం చేయపో. కాదు టవల్ తీసుకోపోవా? ఇగో ఈ పో టవల్. రాజు నేను రావన్నా. ఇటు టవాలి చాలు. నేను నష్టాలు. నువ్వెందుకు? నువ్వే. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి ఏ నీలి మేఘాల అరే వాడెందుకు పోయిండ్రా? సర్లే ఇంక ఏదో అయిపోయింది కానీ పిల్లకి పెళ్లి అయిపోయింది ఆల్రెడీ. నీకు ఇంకా ఈ లైఫ్ లో కాదు పెళ్లి. ఇంతకు వాడేవాడు నీ దోస్తు కదా రాడు. అవును. వాడెందుకు చేసుకోడు? నాకేం తెలుసు. నా పెళ్లి చూపులు అన్నారు. పెళ్లి చూపులు నీతోటే, పెళ్లి నాతోటే. Thank you so much. Love you రా. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి అరే 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 ఆగురా ఏమైందిరా? ఊరోళ్ళంతా అట్లా భయపడి ఊరవతల పోతుర్రు. ఒరే మన ఊళ్ళో పెద్ద వింత జరిగిందిరా. ఏమైంది? అరే మన ఊళ్ళో జమీందారు లేరా, వాళ్ళ ఇంట్లో పంది పిల్ల పుట్టిందిరా బై. జమీందారు ఇంట్లో పంది పిల్లనా? అరే 3 అన్నదమ్ములు లేరు, వాళ్ళకు ఒక చెల్లెలు పుట్టిందిరా బై. ఓహో ఇప్పుడు చెల్లెలే పంది పిల్లలకు పుట్టిందా? అయితే మనం మీ ఊర్లో ఉండదురా, ఉరకండ్రా. ఎక్కడికి రా పోయేది? ఆగండి. పోయి మా చెల్లిని చూడండి రా. అయ్యా నా వల్ల కాదయ్యా. అయ్యా అయ్యా వద్దు. చూడరా, చూపి అన్నా. చూడు. నేనేం పాపం చేశానని ఈ పాపాన్ని చూపిస్తున్నారు నాకు. నీ చెల్లెని చూడడం కంటే నేను ఇప్పుడే చచ్చిపోతా. అరే దా. వద్దయ్యా ప్లీజ్ నేను చూడనయ్యా. చూస్తావా లేదా? నేను చూడాలంటే చూడా. ఇప్పుడు నేను పోతా, ఎట్లా చంపుతారా నేను చూస్తా. వాట్సాప్ చూడు ఒకసారి. ఏం పంపిను? కాదు ఆడేంది అట్లా చచ్చిపోయిండు? వాట్సాప్ లో ఫోటో పెట్టిన చెల్లెది. చిన్న డౌట్ అన్న, మన అమ్మ నాన్న చచ్చిపోయి 20 సంవత్సరాలు అవుతుంది, ఈ చెల్లె ఎట్లా పుట్టింది? ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతున్నాయి, ఇక్కడ జరగద్దారా? ఇదన్నిటికీ పరిష్కారం ఎట్లా దొరుకుతుంది అన్న? ఆ చిల్కా జోస్యం ప్రశ్న ప్యారే. జరగబోయేది చెప్తాం, జరిగింది చెప్తాం, అన్ని చెప్తాం, డబ్బులకే చెప్తాం. చిల్కా జోస్యం ప్యారే ఇచ్చిన డైలాగ్ చెప్తావా? అది కష్టం. మరి
చెప్పు ఏం చెప్తావు చెప్పు. మీ చెల్లె గ్రహాలు ఇలా ఉన్నాయి. మా చెల్లెని ఎవడు పెళ్లి చేసుకుంటాడు? దానికి ఒకడు జింగిల్ బెల్ ఒకడు ఉన్నాడు. జింగిల్ బెల్లా? అంటే ఒకడు చంటి అని ఒకడు ఉన్నాడు. వాడిని చుట్టారంటే మొత్తం పట్టే. పోయి ఆ చంటిగాని పిలవండి రా. అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే చిరుమువ్వల సందడులే శుభమంగళ వేళలలో శుభమస్తుల దివెనలే అలివేణే ఈ రాణి. అన్నుల మిన్నల కన్నుల విందులు అన్నని విన్నెలులే నన్ను కన్నీలి దున్నీలి కన్నీలి మిన్నీలి కన్నులి విన్నెలేలే. చంటి అయ్యగారు కూర్చో. చంటి అయ్యగారు అమ్మాయి గారు పుట్టారా? అయ్యగారు నువ్వే పాటలు పాడి అమ్మాయి గారిని ఎలాగోలాగా పెద్ద చేయాలి. సరే పోయి చూడుపో. జాబిల్లికి వెన్నెలకి పుట్టిన పుణ్యమిది. ఏరా మా చెల్లెని చూసి పారిపోతావా? పాటలు పాడు. అయ్యగారు మీకు దండం పెడతా. పాడు ప్లీజ్ అయ్యగారు అటు పాడు. జాబిల్లికి వెన్నెలకి పుట్టిన పుణ్యమిది. జాబిలమ్మ నీకు అంత కోపమా? జాజి పూల మీద జాలి చూపుమా? వల్లంగి పిట్ట మెల్లగా రమంట. చిన్నారి పాప తోడుండి పొమ్మంట. 20 సంవత్సరాల తరువాత బాబా బాబా సంటి 20 సంవత్సరాల నుంచి పాటలు పాడావంటే నువ్వు మామూలు సింగర్ కాదురా. భలే వాడుతున్నా 20 సంవత్సరాలు. థ్యాంక్ యూ అయ్యగారు. ఇంటి వేసి వస్తా. హలో నేను చెల్లెని చేసి చూసి వస్తా. చెల్లిని ఎలాగైనా పెళ్లి చేయాలరా. ఓ మై గాడ్ అన్నా కమ్ ఆన్ జస్ట్ వాట్ హ్యాపెన్ వాట్ హ్యాపెన్ చెప్పురా. చెల్లెకి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిందా? భాస్కర్ అన్నయ్య నువ్వు పోయి ఈ టాబ్లెట్ ఇపో, నేను చూడలేను దాన్ని. నా వల్ల కాదు. నాకు 4 days నుంచి మోషన్ అయినా తెలుసు దాన్ని చూసినప్పటి నుంచి. ఈ ఊర్లో ఎవడు సాహసం చేయలేడు. ఒక్క నిమిషం చంటి. అయ్యగారు అమ్మాయి గారికి జ్వరం వచ్చిందిరా, ఈ టాబ్లెట్ వెళ్ళి ఇచ్చి రావాలి. అయ్యగారు అయ్యి చంటి మా ఇంట్లో వానివి. ఇట్లా అని చెప్పి 20 సంవత్సరాలు పెట్టుకున్నారు అయ్యగారు. పోయి టాబ్లెట్ ఇచ్చిరా పో. జ్వరం తగ్గిపోతుంది అంటావు అన్న? పక్క తగ్గిపోతుంది. చంటి పోయిందంటే జ్వరం తగ్గిపోతుంది. చంటి ఏమైంది? జ్వరం అదేంట్రా చెల్లెమ్మకి జ్వరం ఉండాలి, నీకే వచ్చింది. దాన్ని చూసి వచ్చేసింది. చెల్లెమ్మని పిలవండి రా. చెల్లె అన్నయ్య బుడి దగ్గర పంచి పిల్ల చంటి అయ్యగారు మేము బయటికి వెళ్తున్నాం, వచ్చే వరకు చెల్లెమ్మని చూసుకో. చెల్లె జాగ్రత్త. నువ్వు కాదు వాడు. చంటి చెప్పు చెట్టు. ఆకాశం ఎందుకు పైనుంచి అంటే చుక్కలు ఎందుకు పైన ఎవరు పెట్టారు? మీ అక్క పెట్టింది. మరి చందమామ ఎవరు పెట్టారు? పెన్ను చూడాలని ఉందా నీకు? నీ ఇష్టమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. నీ కన్నులోన నా రూపమైన 7 జాతులు ఒకటే. చంటి చెట్లకు పూలు ఎందుకు పూస్తాయి చంటి? కొబ్బరికాయలు కాయలేక అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే. ఎందుకు ఏమైతుంది? పెళ్ళైతుంది తాళి కట్టు. ఇది కడితే మా అన్నయ్యలు నిన్ను కొట్టారు. నేను కట్టపా, నేను కట్టను. చెల్లి అన్నయ్య తాళి కడతారు అన్నయ్య. ఇంత ఉంది నీ మేడం మరి సరిపోతుంది. ప్లీజ్ రా, కొట్టంలో దాన్ని కట్టేసి తాళ్ళని తెగిపోయినారా. తాళి కట్టరా. బర్రెని కట్టమని కడతాను, దీనికి మాత్రం కట్టయ్యారు. కడతావా కడతా. ఏం కడతావు? తాలి ఎవరికి? నీ అక్కకి. మాకల్ల చెల్లె. ఆ చెల్లెకి కడతా.
కడతా అమ్మా ఇట్లా అంటాడు, నాకు నమ్మకం లేదు. చెట్టు కట్టే ఫస్ట్ వద్దు అయ్యగారు అయ్యగారు మన తమ్ముడు జరుపుకో. అయ్యగారు కట్టడు పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కలరాత్రికి చల్లమామకి చంద్ర చేసే పాడు లోకం, పాడు లోకం. मैं नहीं जाऊंगी, मैं देखूंगी. ఏంది దేకేది? ప్రేమ నా ప్రేమ ప్రేమిస్తే సావేనా పావు అబ్బో రేయ్ దానికి తాళి కడతావా? ఈ పెంకుల పైన నడుస్తావా? పెంకుల పైన నడుస్తా అది పాలనుకుంటున్నావా? అవే ఉల్టూ ప్రేమ నా ప్రేమ. గాజు పెంకులు తిన్నావు ఆయన నువ్వు పానేసుకున్నట్టు దౌడకేసి నమ్మలేసింది. ఈ పెద్దలు ఉన్నారే మన ప్రేమను ఎప్పుడు అర్థం చేసుకోరు. తాళి కట్టు కట్టురా అన్నయ్య కట్టా ఏ యూట్యూబ్ ఛానల్ అనుకుంటున్నావే ప్రాంకులు చేయడానికి? హ్యాపీగా మంచిగా ఫస్ట్ నైట్ ఎక్కడ చేసుకోవాలి తెలుసా? లోడ్ టైం పడి దగ్గర చేసుకోరు. నాకు ఇది వద్దు. అరే కట్లేదు లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా